విద్యార్థుల ఆత్మహత్యలు ఆగవా? అసలు ఆత్మహత్య చేసుకున్నంత తప్పు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకసారి 10th ఇంటర్మీడియట్లోనే ఫెయిల్ అయితే అక్కడితో జీవితం అయిపోయినట్టేనా? మనం ఎంతోమంది గొప్ప గొప్ప చరిత్రలు చూసాం. వాళ్ళల్లో చాలామంది అసలు ఫెయిల్యూర్ అంటూ లేకుండా వచ్చిన వాళ్ళు లేరు కదా. చదువులో ఫెయిల్ అవ్వకపోవచ్చు, అలాగే చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప అయిన వాళ్ళు ఉన్నారు. మీరు చూసినట్లయితే ఐన్స్టీన్ చరిత్ర చదివితే స్కూల్లో అసలు మందబుద్ధిని తీసి పక్కన పెట్టారు. అలాంటి వ్యక్తే ప్రపంచానికి మొత్తానికి ఒక పెద్ద గొప్ప సైన్స్ ఇచ్చిన మేధావి అయ్యాడు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ర్యాంకుల కోసం అలాగే మార్కుల కోసం చేసిన హంటింగ్లో విద్యార్థులు బలైపోతున్నారు. మరొక ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? సోషల్ మీడియా. తెలియకుండా అక్కడ చచ్చిపోయారంట, ఇక్కడ చచ్చిపోయారు. అలాగే చచ్చిపోయిన వాడిని, ఆత్మహత్య చేసుకున్న వాడిని వాడేదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆ పబ్లిసిటీ ఇస్తుంటే అది కూడా ఓకే, నేను చచ్చిపోతే నన్ను పేపర్లో పడేస్తారు, లేకపోతే నన్ను సోషల్ మీడియాలో పెడతారు, ఈ ఆలోచనతో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరొకసారి చెప్తున్నా, చదువు మనిషికి బ్రతకగలనే నమ్మకాన్ని ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, తన లోపల ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీసుకొచ్చేదిగా ఉండాలి. అది ఎప్పుడైతే లేదో ఈ రన్నింగ్ రేస్లో నేను ముందు నువ్వు వెనక, నేను ముందు నువ్వు వెనక, అసలు కొన్ని కాలేజీలు అయితే డల్లర్స్ ఒక లేబుల్ పెట్టేస్తున్నారు. ఎలా పెట్టగలుగుతారు? ఆ రోజు ఆ క్లాసులో ఆ సబ్జెక్ట్లో డల్గా ఉంటాడేమో, రేపొద్దున ఈ ఎవడైతే స్కూల్ ఫస్ట్ వచ్చాడో వాళ్ళకు కూడా దాటి ముందుకెళ్ళి బిజినెస్ పెట్టి ఈ స్కూల్ ఫస్ట్ వచ్చినట్టుగా అతను బిజినెస్లో ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. కాబట్టి తల్లిదండ్రులారా, మరొకసారి మీకు విన్నవించుకుంటుంది ఏంటంటే, మీ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు లేదా ఈ ఆత్మహత్య చేసుకున్న టెండెన్సీ వస్తుంది అని తెలుసుకోవడానికి ప్రధానమైన కారణం, ప్రధానంగా మీరు గుర్తించాల్సింది, వాళ్ళు ఏమైనా స్ట్రెస్ పడుతున్నారా, ఏదైనా ఒక సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, అర్థం కానప్పుడు ఓపికగా చెప్పడం, ఇంతేరా నీది మట్టిపురరా, ఎప్పుడు తెలియకుండా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ లేబుల్స్ చేయకూడదు. అంటే ఒక ఫిక్స్డ్ పేరు పెట్టేయటం వాళ్ళకి, అది చాలా ఎఫెక్ట్ ఇస్తుందండి. చాలామంది గ్రహించరు. అది చాలా కుటుంబాల్లో జరిగేది. చూస్తే మా పెద్దోడు ఉన్నాడండి, చాలా ఇంటెలిజెంట్ అండి, చిన్నోడే చాలా ఎదవా, అసలు వాడు చాలా అలరోడు, తుంటరోడు. ఇది అప్పుడు వాడు వింటాడు. అప్పటి వరకు పాపం శ్రద్ధగా చదివినవాడు డిసైడ్ అయిపోతారు ఏమని, అమ్మయ్య ఎంతకాలం నేను ఎదవనో కాదో అని ఒక డౌట్ ఉండేది. మా డాడీ ఫిక్స్ చేశాడు నేను ఎదవనని. రెండోది, నేను ఎదవనన్న విషయం ఆల్రెడీ మా డాడీకి తెలిసిపోయింది, కాబట్టి ఇప్పుడు పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మనస్తత్వం పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ టీనేజ్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళు ఇంటర్మీడియట్ అంటేనే మధ్యస్థ దశ. ఈ బాల్యానికి, కౌమారానికి లేదా యవ్వనంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళ శరీరంలో, మనసులో వచ్చే మార్పులకు అనువుగా ఒక కొత్త పవర్ వస్తుంది. ఆ పవర్ని ఛానలైజ్ చేసి కరెక్ట్గా పెట్టకపోతే ఖచ్చితంగా ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. కాబట్టి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవుతాను, ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ వెనకబడిపోయినంత మాత్రాన ఈ ప్రపంచంలోంచి వెనక్కి వెళ్ళిపోయినట్టు, లేకపోతే మొత్తం జీవితంలో ఓడిపోయినట్టు అన్న ఫీలింగ్ వాళ్ళకి తీసుకురావద్దు. వాళ్ళని జాగ్రత్తగా కౌన్సిల్ చేసి, ముఖ్యంగా అతను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా ఎగ్జామ్స్ రాసిన తర్వాత రాస్తున్నప్పుడు కానీ ఇంట్లో ఎటువంటి ఎన్వైర్న్మెంట్ ఉంది, ఎటువంటి చదువు వాతావరణం ఉంది, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఎట్లాంటి ప్రేమ ఉంది, ఈ రోజు తిట్టుకుంటున్నావు, లేకపోతే ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నావు, లేకపోతే టీవీ సీరియల్ చూస్తున్నావు, నా కొడుకుని ఫస్ట్ క్లాస్ రాలేదు అని పెట్టుకోవద్దు. సో తల్లిదండ్రులకు కావాల్సింది మీ పిల్లలు సక్సెస్ అవ్వటం, అంతేగాని స్టేట్ ఫస్ట్లు, ర్యాంకర్స్ కాదు. అది వద్దంట్లా, ఫెయిల్ అవటం నేను కరెక్ట్ అని చెప్పట్లే, బట్ కేవలం లేనిపోని భారం మీదం పెట్టి ఆ స్ట్రెస్ మోయలేక నేను తనువు చాలించడం, చనిపోవడం మాత్రమే మార్గం అనుకునే దశకి వాళ్ళ మనస్తత్వాన్ని తీసుకెళ్ళొద్దు. ఎర్లీ స్టేజ్లోనే దాన్ని గుర్తించి చదువులో ప్లెజర్ ఉండాలి తప్పితే ప్రెషర్ ఉండకూడదు. ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. సో అర్థం చేసుకోండి, మీ పిల్లలతో స్నేహితుల్లా మెలగండి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. ముఖ్యంగా ఓడిపోవటం అంటే ఆగిపోవటం కాదు, మరింత బలంతో ముందుకెళ్ళటం అని నేర్పించండి. అప్పుడే బలంతో చావులు ఆపగలుగుతాం.